వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సిలో ఎస్ఐసిపిఓకి అప్లై చేసి అలాగే ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈరోజు కీ పేపర్ అయితే వచ్చింది. ఈ యొక్క కీ పేపర్లోనే మీరు స్కోర్ కార్డ్ కూడా చూసుకోవచ్చు. ఈ యొక్క వీడియోకి వ్యూస్ వచ్చినట్టయితే నేను స్కోర్ కార్డ్ వీడియో కూడా చేస్తాను. కాబట్టి ఈ యొక్క వీడియోకి లైక్ చేసి ఎవరైనా సిపిఓ ఎగ్జామ్ రాసింటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ ముందుగా విజిట్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క కీ పేపర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే చూడండి. అయిపోయిన తర్వాత చూసి మీరు అయిపోయిందని కామెంట్ చేయకండి. ఈ యొక్క కీ పేపర్ ఎలా చూసుకోవాలంటే ముందుగా నేను ఎస్ఎస్సికి సంబంధించిన లింక్ అయితే కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క డాష్ బోర్డ్లో మా అప్లికేషన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అని చూపిస్తుంది. అక్కడ ఆన్సర్ కీ ఛాలెంజ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఆ యొక్క చెక్ బాక్స్ మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ యొక్క రోల్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్, అలాగే మీ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందని. ఇంకా కిందికి వెళ్తే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అని మీ యొక్క సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు 1 by 1 క్లిక్ చేసుకొని ఎన్ని కరెక్ట్ రాస్తారో ఎన్ని రాంగ్ రాస్తారో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు ఈ యొక్క కీ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏమైనా ఒక ఆన్సర్ వచ్చేసి పర్ఫెక్ట్గా రాసి ఉండొచ్చు, బట్ గవర్నమెంట్ ఒక మిస్టేక్ వల్ల అక్కడ రాంగ్ పడి ఉండొచ్చు ఈ యొక్క కీ పేపర్లో. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ బ్లూ కలర్లో క్లిక్ హియర్ ఛాలెంజ్ క్వశ్చన్ అని కనిపిస్తుంది. ఆ యొక్క బ్లూ కలర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక కంప్లైంట్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క బాక్స్ అనేది కింద ఈ విధంగా ఉంటుంది. అక్కడ కంప్లైంట్ ఏందో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ కంప్లైంట్ అన్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ యొక్క కంప్లైంట్ గురించి మీరు అక్కడ ఏదో ఒక 2 to 3 లైన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత ఇంకా ఆ యొక్క పేజీని స్క్రీన్ షాట్ తీసుకొని పీడిఎఫ్లా కన్వర్ట్ చేసి చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అందులో ఆ యొక్క పీడిఎఫ్ని అప్లోడ్ చేసి కింద గ్రీన్ కలర్లో ప్రొసీడ్ టు పే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. కింద రెడ్ కలర్లో ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ యొక్క రిజల్ట్స్ వచ్చినప్పుడు అది మీరు కరెక్టే అని అనుకునే ఆన్సర్ ఆటోమేటిక్గా మీకు 2 మార్క్స్ అయితే పెరుగుతాయి. ఒకవేళ అది రాంగే అనుకోండి అలానే ఉంటుంది, ఏ మార్పు అయితే ఉండదు. మీకు ఒక 50 రూపీస్ లాస్ అవుతుంది. ఒకవేళ అది కరెక్ట్ అవుతే మీకు ఒక 2 మార్క్స్ ఎక్కువ వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా క్వశ్చన్ మీకు డౌట్ వచ్చినట్టయితే ఆ యొక్క డౌట్ మీద మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ ఆ క్వశ్చన్ ఏదైనా ఆప్షన్స్ రాంగ్ వచ్చినా కూడా మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. క్వశ్చన్ రాంగ్ వచ్చినా కూడా మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు. టెక్నికల్ ఇష్యూ వల్ల వస్తాయి కాబట్టి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్ కావాలంటే ఈ వీడియో 1K వ్యూస్ వస్తేనే స్కోర్ కార్డ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్